వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అది చూడండి, చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లని ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకే పోతాడు. వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి, నాకు గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది, నొప్పి, నా వల్ల కాదు. డ్రాప్ అయిపోదామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే ఎత్తుకుని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిటే తప్పు చేశానా? ఒకటా రెండా? ఎన్ని మినిట్లో? రే, ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా, చూద్దాం పదండ్రా. అడుగు అన్నా, వాడెవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా, పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకెక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకెక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి, ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్. అన్నా, ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. నేను కాదు భారతి. రండి, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. మా వాడు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. అన్నా అన్నా, వీడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగండి ఎరగండి, అమ్ములు ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. తెలుసు మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ. మన సీరియల్ హీరో బబ్లునే. yes, బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. బబ్లు గడే. ఏరా, మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ, చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గడి పురమాయిస్తే చేస్తాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా, మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో. మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తానురా.
చెప్పు, ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడిని ఒకసారి పిలో, వార్నింగ్ ఇద్దాంలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరేం చేయమంటావు? వాడికి మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడిచేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి, ఫోన్ చేయి, పిలు వాడిని. అన్నా ఇక సిప్పిగాడికి ఫోన్ చేస్తా అండి. నేను మాట్లాడతా. హలో, ఏ సిప్పి సిప్పి. కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంట్రా? రే ఎక్కడున్నావు బే? అది అడగడానికి నేను ఫోన్ చేశాను రా. నువ్వెక్కడున్నావు బే? నిన్ను చంపాలని కోరుకున్నా, నాకు క్షణం తీరికలేదు. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడిని తయారు చేశాను రా. వాడిని నిన్ను కలిపి వేసేస్తాను. ఎక్కడున్నా చెప్పరా? అరే బాబ్జీగా, నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా, తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా. అయితే నా ముందుకు రారా, ఆట మొదలెడతా. పత్తే గిరేతో కుత్తే బీకేలేరే. రే అర్థం కాలేదు కదూ? ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట. పిచ్చనా. ఎక్కడున్నావు బే? ఇందిరా పార్క్. ఇందిరా పార్క్ లోనా? అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావేంట్రా? రే నిన్ను ఎత్తకడానికి వచ్చాను రా. అదే పార్క్ లో నేను ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? రే నే అన్నగారి వెనుకున్నాను రా. నేను అన్నగారికి ముందున్నాను రా. రే అయితే రారా. రే ఫోన్ లో పులుల్ని, సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకరా. అవి భాష అర్థం కాక చంపేస్తాయి నిన్ను. దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? అక్కడ ఉందిరా. ప్లేస్ టు ప్లేస్ వస్తున్నాను రా. రా. సిప్పి. బాబ్జీ బాబ్జీ బాబ్జీ. గిటార్ గాడిద ముందు వాయించరా, కాట్కెళ్ళ ముందు కాదు. ఆడు వరంగల్ బాబ్జీ అని పెద్ద బిల్డప్ ఎత్తున్నాడు గానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు. బీడీలు. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. పొట్టి సాలగాడు గా సిప్పిగాడు. ఈ సిప్పిగాడి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది. కుమ్మేనా? రే వాడెవడు, ఎక్కడుంటాడు చెప్పు. సార్ వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. రే ఈయన్ని కూడా తీసుకోరంట్రా. ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కింగ్. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. Nice. రేయ్ అన్నా వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాణ్ణి వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా. వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, ఇప్పుడు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అడుగురా. అయ్యో వాళ్ళు మనల్ని చూసేశారు. మనకోసమే వస్తున్నారు. వెంకీ త్వరగా వెళ్ళు. భారతి చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ టికెట్ వేసారా? రైట్ తిప్పురాయి. రైట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతారా? ఇటు దారి లేదురా చచ్చుడా. బాబో ఎంత డ్రైవింగ్ నువ్వు గుండె రాకుండా వెళ్ళిపోతున్నారన్నా. వాణ్ణి మాత్రం వదలను రోయ్. చెప్తా. హలో అన్నా. వెంకీ మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భయంగా ఎప్పటికైనా ఉంది. తెలియాల్సిందే కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను.
నా చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబుజీ చెల్లెలా? ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వదలను. రామా